నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంటువ్యాధులా వ్యాపిస్తున్న ఓటుకు నోటు సంస్కృతి పోవాలి. తణుకులో పేర్కొన్న విద్యావేత్త డాక్టర్ తమ్మయ్య. ప్రముఖ కమ్యూనిస్ట్ నేత సుందరయ్యకు ఘన నివాళులర్పించిన తణుకు సిపిఎం కార్యకర్తలు. విగ్రహం ముందు ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు. అలంపురం ఉచిత వైద్యశాలలో సేవలందించిన వివిధ విభాగాల వైద్య నిపుణులు. ఆధ్వర్యం వహించిన వ్యవస్థాపకులు పెద్ద కృష్ణరాజు. హైకోర్టు ఆదేశం మేరకు తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి రీచ్లను పరిశీలించిన కలెక్టర్ మాధవీలత. వెంట ఉన్న జేసీ తేజ్ భరత్. కొత్తపేట నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షం. అకాల వానలతో వాటిల్లిన నష్టం. ఆందోళన చెందుతున్న అన్నదాతలు. మామిడికుదురు మండలం లూటుకూరులో భక్తి శ్రద్ధలతో ఆరంభమైన పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. తరలివచ్చిన భక్తులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో కొనసాగుతున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు. పర్యవేక్షించిన ఆలయ అధికారులు. ఏలూరులో ఘనంగా సాంస్కృతిక సాహిత్య ప్రముఖులను సన్మానించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం. తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో అంటువ్యాధులా వ్యాప్తి చెందుతున్న ఓటుకు నోటు సంస్కృతిని విడనాడకపోతే ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ప్రముఖ విద్యావేత్త ఆంధ్రప్రదేశ్ సెట్టిబల్జా డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుబ్బల తమ్మయ్య పేర్కొన్నారు. తణుకులో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన చట్టసభల ఎన్నికల్లో ప్రజలకు డబ్బులిచ్చి ఓటు వేయించుకునే విష సంస్కృతిని అలవాటు చేయటం వల్ల సమాజ అభివృద్ధికి నష్టం వాటిల్లుతున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీసిందంటే డబ్బివ్వకపోతే ఓటేయమని చెప్పే వరకు వచ్చిందని డాక్టర్ గుబ్బల తమ్మయ్య ఆవేదనగా చెప్పారు. దీనిని రూపుమాపేందుకు సంస్కరణ ఉద్యమం అవసరమని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రజాతంత్రవాదులు బయటకు వచ్చి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలను ఎప్పుడూ కూడా ప్రజలే ఎన్నుకుంటారు. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల చేత వలన కొరకు ఆ ప్రభుత్వం పనిచేయాలి. కానీ నేడు మన దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఓటుకు నోటు అన్న పేరుతోటి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధులంతా కూడా పార్టీలకు అతీతంగా వీళ్ళు పోటీ చేస్తున్నారు. ఎప్పుడు అయితే ఓటుకు నోటు పోతుందో అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు సమర్థవంతంగా పనిచేద్ది. ఎన్నిటికన్నా ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతినిధులు ఎన్నుకునేటప్పుడు పోటీ చేసే అభ్యర్థులు తమ యొక్క విజయం వరకు డబ్బు ఇస్తామన్నది పెద్ద పొరపాటు. అదేవిధంగా వాళ్ళు డబ్బు ఇస్తున్నారని డబ్బు తీసుకుని ఓటు చేస్తాం కూడా ప్రజల యొక్క తప్పే. అందువల్ల నేను ప్రధానంగా కోరేది ఏమిటంటే చైతన్యవంతమైన ప్రజలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు సమర్థవంతంగా పనిచేద్ది. ఓటుకు నోటుకుని తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా మరి ఖండించవలసిన పరిస్థితి ఈ రోజున మన దేశంలో ఉంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో విధంగా ఓట్లు సంపాదించకే అనేక రకాలైనటువంటి మార్గాల్ని అన్వేషించి ఆ మార్గాల ద్వారా ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చి పరిపాలించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజుల్లో రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయమైనటువంటిది కాదు. మన దేశంలో 1952 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. మొట్టమొదటి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థికి 25,000 ఖర్చు పెట్టాలి. ఈ రోజున ఎంపీ అభ్యర్థి 95 లక్షల వరకు, ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు కూడా మరి డబ్బు ఎలా వస్తుందో ఎలా ఖర్చు పెడుతున్నారో అన్నది చర్చనీయాంశమైనటువంటి సమస్య. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏదో చేస్తున్నామని అంటున్నారు. కానీ ఎలక్షన్ ముందు రోజు అంత తర్వాత 2 రోజుల ముందు ఈ డబ్బు ఇచ్చలవిడిగా పారి ఓటులను కొంటాకి ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి నేను విజ్ఞులైన ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా పుచ్చుకోకుండా మనం 5 సంవత్సరాలకు ఒకసారి తీర్పు ఇస్తున్నాం. కాబట్టి ఈ తీర్పు 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఓ ప్రభుత్వం రావాలంటే ప్రజలు కూడా ఈ డబ్బును ఆశించకుండా ఉండాలని నేను ప్రధానంగా కోరుతాను. ప్రముఖ కమ్యూనిస్ట్ నేత ఆదర్శమూర్తి స్వాతంత్ర సమరయోధులు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని తణుకులో సిపిఎం కార్యకర్తలు ఆదివారం నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు ఇచ్చి ప్రతినబూనారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి పివి ప్రతాప్, నాయకులు పి దక్షిణామూర్తి, అడ్డగర్ల అజయ్ కుమారి, పిఎల్ నరసింహారావు, కామనం మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ సుందరయ్య, జోహార్ పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ 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 పుచ్చలపల్లి సుందరయ్య, జోహార్ జోహార్ సాధిస్తాం రాష్ట్రాలను, సాధిస్తాం 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 సుందరయ్య రాష్ట్రాలను, సాధిస్తాం ఏం చేయాలను, సాధిస్తాం సాధిస్తాం సుందరయ్య ఆశయాలను, పరిష్కరించాలి. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, పరిష్కరించాలి. రైతుల సమస్యలు, పెరుగుతున్న ధరలను, ఏపీకి ప్రత్యేక హోదా, అమలు చేయాలి. విభజన హామీలు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు పుల్లెపు సత్యనారాయణ, సాతులూరి అనుస్మితలు సంచార చట్టం ద్వారా ఇంటి నుంచి బయటకు రాలని 5 వృద్ధుల వద్దకు వెళ్లి పరీక్షించారు. ఈ మేరకు సూచనలు, సలహాలు అందించారు. అలాగే మందులను కూడా ఉచితంగా అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నాదెళ్ల కృష్ణానందం, సిబ్బంది పాల్గొని వైద్యులకు సహకరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని అలంపురం వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశాలలో ఆదివారం వెన్నెముక, నరాలు, మెదడు, మధుమేహం వ్యాధులపై సంబంధిత వైద్యులు పరీక్షలు చేసి మందులు రాసి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా ఇదే వైద్యశాలలో నూతనంగా నెలకొల్పిన నడిచేటప్పుడు తప్పే బ్యాలెన్స్ను గుర్తించే పరికరాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధుమేహ వైద్యులు వి రాజశేఖర్ మాట్లాడుతూ నూతన పరికరం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. సో అలా షుగర్ పేషెంట్లలో బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది. నుంచున్నోళ్ళు పడిపోయే అవకాశం తక్కువ. నడిచేటప్పుడు కానీ ఇంట్లో బాగానే నడవచ్చు. ఎత్తు పల్లాల్లో నడిచేటప్పుడు, నీళ్లున్న చోట నడిచేటప్పుడు, రాత్రిపూట వెలుతురు లేనప్పుడు నడిచేటప్పుడు పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. పెద్దవాళ్ళల్లో షుగర్ ఉన్న పేషెంట్లో ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ రాత్రి 12, పొద్దున 6 మధ్య బాత్రూమ్ కానీ లేచినప్పుడు ఆ చీకట్లో పడిపోయి హిప్, తుంటి ఫ్రాక్చరు, మోకాలు ఫ్రాక్చరు, ముఖ్యంగా వెన్నెముక ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి. ఒక 3-3.5 లక్షల రూపాయల వర్తైన మిషన్ని దాని మీద నుంచుని మీకు టెస్టింగ్ చేస్తారు. చేస్తే ఏంటంటే మనం అటువంటి కండిషన్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. అంటే అటువంటి కండిషన్స్ని మనము కృత్రిమంగా టెస్ట్ చేస్తాం అనమాట. కళ్ళు మూసుకుంటే ఎట్లా ఉన్నది బ్యాలెన్స్, కళ్ళు తెరిచి చేతులు చాపితే కొంతమందికి బాగానే ఉంటుంది బ్యాలెన్స్, చేతులు పక్కకు పెట్టుకోగానే బ్యాలెన్స్ తప్పుతుంది. సో మీరు పడిపోయే అవకాశం ఎంత ఉన్నది, రాత్రిపూట చీకట్లో సమతలంగా లేని నేల మీద పడిపోయే అవకాశం ఎంత ఉన్నది అనేది ఈ మిషన్ చెప్తుంది. దాని ప్రకారం మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ ఉచిత వైద్య సేవా శిబిరానికి వ్యవస్థాపకులు కొలనవాడ పెద్దకృష్ణరాజు ఆధ్వర్యం వహించగా విజయవాడకు చెందిన వైద్య ప్రముఖులు తీగల రమేష్, హైదరాబాద్కు చెందిన డాక్టర్ డి శివకుమార్, డాక్టర్ కొరడా హృషికేష్లు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.